అయితే గొప్ప విషయం ఏంటంటే నశించిన వాటినంట వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఇహలోకానికి దిగి వచ్చాడు. దేవుని నన్మయం పొందుదామా? హల్లెలూయా. లోక మానవులు పోగొట్టుకున్న సంతోషాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు మరలా వచ్చాడు. పోగొట్టుకున్న సమాధానాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇదిగో మనుషుల మధ్య నశించిపోయిన బంధాలని కదా మరలా స్థాపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమలు పుట్టించడానికి, సంతోషము పుట్టించడానికి, ఆనందము పుట్టించడానికి, మనుషుల మధ్య కదా వెలుగును పుట్టించడానికి ఆ మహనీయుడు పరిశుద్ధుడు 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 అని పరలోక రాజ్యములో కొనియాడబడి ఆ దేవుడు కదా ఇదిగో మానవ రూపమెత్తి కదా కన్య గర్భమునందును కదా ఇదిగో పశువుల పాకలో పశువుల తొట్టిలో నా కోసం కదా పొత్తి గుట్టల మధ్య చుట్టబడి మానవ రూపమెత్తి కదా ఇహలోకంలో జన్మించాడు. గల కారణం ఎందుకు? నాలో నశించిపోయిన సకలాన్ని కదా వెతికి మరలా రక్షించడానికి ఆ ప్రభు మనుష్య కుమారుడు ఇహలోకానికి దిగి వచ్చాడు. దేవుని నన్మయం పొందుదామా? హల్లెలూయా.